వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 2019లో ఎలా అయితే జరిగిందో దిశ ఘటన, సేమ్ యాస్టీస్ అంతకు మించి ఒక ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఘటన జరిగిందో ఆ స్పాట్కి అయితే రావడం జరిగింది. సో ఔటర్ రింగ్ రోడ్ దాని కిందకి సంబంధించి ఇక్కడ జరిగింది ఘటన అంతా కూడా. ఒకసారి నేను ఆ స్పాట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం చేసి, అంటే తన పైన అత్యాచారం జరిగిందా లేదా అని ఇంకా పూర్తిగా విషయాలైతే వెలుగులోకి రాలేదు. ఇదే స్పాట్. ఆ మహిళ శవం ఇక్కడ కనిపించింది. శరీర భాగం మొత్తం కూడా కాలిపోయి, తన ప్రైవేట్ పార్ట్స్ అన్ని కూడా కాలిపోయి ఇక్కడైతే కనిపించడం జరిగింది. ఇది జరిగి దాదాపు 3 రోజులు అయ్యి ఉండొచ్చు. కానీ నిన్న 24 జాన్యువరి మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో పోలీసులు దీన్ని గుర్తించారు. అంటే ఒక వ్యక్తి ఇది చూసి వెంటనే పోలీసులకి సమాచారం అందించారని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ మహిళ యొక్క డెడ్ బాడీ అయితే ఆ పోలీసులు గుర్తించడం జరిగింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే ఎవరు ఈ విధంగా ఆమెను చేసుంటారు, ఆ మహిళను అంటే సరిగ్గా గుర్తించకుండా, సరైన ఆధారాలు కూడా ఏమీ దొరకకుండా ఆ మహిళను కావాలనే ఈ విధంగా చేశారని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ మహిళ ఒంటి పైన 3 పేర్లు అయితే ఉన్నాయి. నవీన్, నరేందర్, శ్రీకాంత్ అనే ఒక 3 పేర్లు ఉన్నాయి. అవి కూడా తెలుగులో, కొన్నేమో ఒక పేరు ఇంగ్లీష్‌లో, కొన్ని పేర్లు తెలుగులో రాసున్నాయి. అంటే పోలీసులు ఏమనుకుంటున్నారంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా రాసుండొచ్చు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా మనకి తెలుస్తుంది. ఇదైతే మాత్రం హైదరాబాద్ చివర్లోని ముషీరాబాద్‌లో ఈ ఘటన అయితే జరిగింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు బండరాలతో తలపై మోది గుర్తు పట్టలేకుండా ముఖాన్ని కొట్టి, ఆపై తనపై పెట్రోల్ పోసి తగలబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. స్థానిక సమాచారంలోకి రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విధంగా 2019 నవంబర్ 28వ తారీఖు ఒక దారుణమైన ఘటన జరిగింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు 2 రాష్ట్రాలు కూడా చాలా పెను సంచలనం సృష్టించింది. దిశ ఘటన అంటే చాలు అప్పుడు జరిగిన ఆ దారుణానికి సంబంధించిన దృశ్యాలు కళ్ళ ముందు మనకి ఇంకా కదలాడుతూనే ఉంటాయి. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర బండి పంచర్ అయి సాయం కోసం చూస్తున్న ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఓ నలుగురు యువకులు నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతి క్రూరంగా అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన తాలూకా విషయాలు గుర్తొస్తూనే చాలా మందికి ఇప్పటికీ భయం, కోపం వస్తూ ఉంటుంది. కాగా అచ్చం అటువంటి ఘటనే గుర్తు చేసేలాగా హైదరాబాద్ చివర్లో మరి దారుణమైన ఘటన ఈరోజు మనం వెలుగు చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో కల్వర్ట్ కింద పొదల్లో కాలిపోయి శరీర భాగం మొత్తం కూడా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించింది. ఈ ఘటన శుక్రవారం జనవరి 24 వెలుగులోకి వచ్చింది. అటుగా వెళ్లిన స్థానికులు ఆ పోలీసులకి సమాచారం అయితే అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు పోలీసులు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతురాలు సుమారు 25-30 ఏళ్ల వయసున్న బక్కబలిసిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం మీద ఉన్న ఆభరణాలు చూస్తుంటే కొత్తగా వివాహమైనట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తితోనే ఆ ప్రదేశానికి వచ్చిన యువతిని రాయితో తలపై బాది చంపేసినట్టుగా అనుమానిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా యువతిని గుర్తుపట్టకుండా ఉండేందుకు రాయితో ముఖాన్ని ఛిద్రం చేసి, ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తారు. 2019 టైంలో దిశ ఘటన మనందరికీ తెలుసు. అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎంత భయాందోళనకి చెందారంటే, ఒక వెటర్నరీ డాక్టర్ తన టైర్ పంక్చర్ అయిందని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్ సమీపంలో అక్కడ ఆగితే, అక్కడ కొంతమంది యువకులు ఆమెను ట్రాప్ చేసి ఇలాంటి సేమ్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ ఘటన గురించి, ఇలాంటి ప్లేస్‌కి తీసుకొచ్చి ఆమె పైన అత్యాచారం చేసి తర్వాత ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఆమెని పెట్రోల్ పోసి అంటించేందుకు కూడా ప్రయత్నించారు. సేమ్ ఇక్కడ కూడా అట్లాంటిదే జరిగింది. కాకపోతే అంటే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఒక్కరు చేశారా? లేకపోతే ఇద్దరు చేశారా? లేకపోతే ముగ్గురు చేశారు. అసలు ఎవరు తీసుకొచ్చారు? ఈమె ఎలా వచ్చింది? ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం పోలీసులు చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విషయం మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే సుమారుగా ఆమెకి 25-30 ఏళ్ల వరకు కూడా ఉంటాయని చెప్తున్నారు. మరి అసలు ఏ టైంలో వచ్చింది? అంటే తెలిసిన వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చారా? లేకపోతే ఇంకెవరైనా తీసుకొచ్చారా? ఇప్పటివరకు ఆమెకు సంబంధించి ఎటువంటి ఆధారాలైతే పోలీసులకి లభించలేదు. ఇప్పటికీ కూడా పోలీసులు ఏమైతే ఆమె ఫోటో ఉందో
ఆ సగ భాగం శరీరం కాలిపోయిన ఫోటో ఉందో దాన్ని పెట్టి బయటికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎవరికైనా ఈమె ఆచూకీ తెలిస్తే అలాగే ఎవరైనా మిస్సింగ్ కేస్ పెడితే మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి బయట పెట్టారు. అంటే వాళ్ళు వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుంటే ఒకవేళ గుర్తించుంటే ఈమెని వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా అని గుర్తించుంటే కేసు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అండ్ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అయితే బయటికి రాలేదు. సో, పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. పార్ట్‌కి సంబంధించి విజువల్స్ అన్నీ కూడా చూస్తుంటే నాకైతే ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను చాలా ప్రీ ప్లానెడ్‌గా చేశాడు. ఎవరైతే ఈ హత్య చేశాడో అంటే అటుపక్క రోడ్డు ఉంది, ఇటుపక్క రోడ్డు ఉంది. ఒకసారి మనకి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అటు ఎవరికీ కనిపించకుండా, ఇటు ఎవరికీ కనిపించకుండా సెంటర్‌లో బాడీని దహనం చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియాల్సింది. ఎందుకంటే ఆహ్, తను అంటే ఎక్కడన్నా చంపేసి బాడీని ఇక్కడికి తీసుకొచ్చాడా? లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతే రాళ్ళతో కొట్టాడా? ఒకవేళ రాళ్ళతో కొట్టుంటే అంటే ఇక్కడ మనకు దగ్గరలో ఎక్కడ కూడా రాళ్ళు కనిపించట్లేదు. ఒకవేళ పోలీస్ వారు వాటిని ఆహ్, తీసుకెళ్ళి అంటే చెకింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని లేకపోతే కొట్టిన ఆ రాళ్ళు వేలిముద్ర ఉంటాయని చెప్పేసి తెలివితేటలకి ఆ రాళ్ళని తీసుకెళ్ళి వేరే ప్లేస్‌లో పడేసాడా? సో, బహుశా ఆ రాళ్ళను కూడా పోలీసులు సేకరించుండరు. ఎందుకంటే రాళ్ళ మీద ఫింగర్ ప్రింట్స్ లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవి పోలీసులు తీసుకునే అవకాశం అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ స్పాట్ ఇతనికి ముందు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనసంచారం ఉండే ఏరియా కాదు. మహా అయితే ఇక్కడ ఏమైనా జంతువులు గాని, కుక్కలు గాని అలాంటివి తిరిగే ఏరియా. మనకి ఇక్కడ మట్టిని కూడా చూస్తుంటే వాటర్ ఫ్లో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి అంత ఇక్కడ వాటర్ అయితే ఏం కనిపించట్లేదు. సో, అంటే పైన ఔటర్ రింగ్ రోడ్ ఇటు నుంచి ఇటువైపు వెళ్తే మనకి షామీర్పేట్ రోడ్ ఇది. సో, ఆ ఔటర్ రింగ్ రోడ్డు. సో, అంటే ఇంతకు ముందు నాకు తెలిసి ఇతను ఖచ్చితంగా ఈ స్పాట్‌ని చూసుకొని వెళ్ళుంటాడు. లేకపోతే ఈ స్పాట్ అతనికి తెలియదు. సో, అంటే ఇలాంటి ప్లేస్‌కి తీసుకొచ్చి దహనం చేసేస్తే ఎవరికీ తెలియదు. ఆధారాలు లేకుండా చేయొచ్చని అతను ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ కొన్ని పేర్లయితే వినిపిస్తున్నాయి. అంటే బీహార్‌కి సంబంధించిన వాళ్ళే చేసుంటారు అని చెప్పేసి. బట్ తన శరీరం పైన మాత్రం మన తెలుగు పేర్లయితే ఉన్నాయి. అందులో ఒక పేరు తెలుగులో పచ్చబొట్టు పొడిచి ఉంది. సో, ఈమె ఖచ్చితంగా వివాహమైన మహిళ అనే చెప్తున్నారు. అంటే ఆమె బాడీ మీద అవన్నీ కూడా చూస్తుంటే మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన మహిళగా అయితే మనకి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం బ్లడ్ గాని అంటికిపోయిన అదంతా కూడా కనిపిస్తుంది. అతనితో పాటు తెచ్చుకున్న పెట్రోల్ నాకు తెలిసి సరిపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఈ ప్లేస్‌కొచ్చి మళ్ళీ ఇదే ప్లేస్‌కి రావాలంటే అతను ఖచ్చితంగా భయం పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా చూస్తారు, ఏదైనా చేస్తారు అని చెప్పేసి. సో, అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ బ్లడ్‌కి సంబంధించిన ఆనవాళ్ళు గాని, తన సారీకి సంబంధించిన అవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. సో, అంటే వీటిని ఆధారంగానే పోలీసులు మరింత ఇన్వెస్టిగేషన్ చేస్తే గాని పూర్తి విషయాలైతే మనకి తెలిసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే కిల్లర్ ఎవరైతే ఈ హత్య చేశాడో ఈ కిల్లర్ చాలా తెలివిగా వ్యవహరించాడు. అంటే ఫస్ట్ అతను ఇక్కడే ఆమెను చంపేండా? లేకపోతే ఎక్కడైనా చంపేసి ఇక్కడ తీసుకొచ్చాడా? ఎందుకంటే ఒకవేళ చంపేసి ఒకవేళ ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవుతాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఈ గ్రామం ఇటు కొంచెం ముందుకెళ్తే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అంటే వాళ్ళిద్దరూ కలిసే ఇక్కడికొచ్చారు. కలిసి వచ్చిన తర్వాత ఆమెను హతమార్చి చంపేశాడా? ఇది అసలు ఒక్కరే చేశారా? లేదా ఇద్దరు చేశారా? లేదా ముగ్గురు చేశారా? ఖచ్చితంగా నాకనిపిస్తుంది ఏంటంటే ఒక్కడి వల్ల కాని పని. ఒకవేళ ఒక్కడే చేసుంటే గనక ఇక్కడ ఈ ఏరియాని చూస్తే మనం ఏదైనా మాట మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. బయటికి ఖచ్చితంగా వినిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బయట సౌండ్ కూడా మనకు అంతే విధంగా ఇక్కడ వినిపిస్తుంది. మనం మాట్లాడితే ఏదన్నా ఇక్కడ రీసౌండ్ వెళ్తుంది. అంటే ఇది క్లోజ్డ్ ఏరియా గాని రీసౌండ్ వెళ్తుంది. సో, అంటే ఇది ఖచ్చితంగా ఒక్కడు చేసిన పనైతే కాదు. తనకి ఎవరో కూడా హత్య చేసిన వాడికి ఎవరో సహకరించారు.
ఇది ఒక్కరి వల్ల అయితే అయ్యే పని కాదు. ఇద్దరు గాని, ముగ్గురు గాని ఈ హత్య ఖచ్చితంగా చేసుంటారు. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి ఉంటుందంటే, గతంలో దిశ ఘటన జరిగినప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఎంత భయాందోళనకి గురయ్యాయో మనకు తెలుసు. అప్పుడు కొంతమంది యువకులు ఒక వెటర్నరీ డాక్టర్‌ని ఏ విధంగా అత్యాచారం చేసి, దాని తర్వాత తనని హత్య చేసి, ఎటువంటి ఆనవాళ్ళు లభించకుండా పెట్రోల్ పేసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. అండ్ ఇక్కడ ఆహ్, అంటే ఎదర నాకొకటి కనిపిస్తుంది. అది పెట్రోల్ బాటిల్. యెస్. ఇతను ఇందులో పెట్రోల్ బాటిల్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశాడు. యెస్. ఈ క్యాప్ కూడా ఉంది. మనకి ఆ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆరెంజ్ కలర్‌లో ఉన్న డ్రాప్స్ అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బహుశా పోలీసులు దీన్ని మర్చిపోయి ఉండొచ్చు సేకరించడంలో. నేను ఒకసారి వాళ్ళకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇదే ఈ బాటిల్‌లో పెట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. లేకపోతే బైక్‌లో ఉన్న పెట్రోల్ తీసి ఈ విధంగా చేశాడా? ఒకవేళ హత్య చేయాలనుకున్నవాడు, తనని ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా పూర్తిగా పెట్రోల్ మొత్తం తన పైన మొత్తం కాల్చేసే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే చంపేసి ముందైతే తన తన డెసిషన్ ఏంటంటే ఇక్కడ దొరికిన ఆధారాల ప్రకారం ఆధారాలు ఇచ్చేస్తుంటే ముందు తనని హత్య చేశాడు. తను చంపాలనేది తన మొదటి నిర్ణయం. తర్వాత ఆధారాలేమీ లేకుండా తను ఎవరు అనేది ఎవరు గుర్తించకుండా చేసేది అనేది తన ప్లాన్. సో, ఫస్ట్ అయితే బండరాళ్ళతో తనని కొట్టాడు. బండరాళ్ళతో తనని కొట్టి, దాని తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ పెట్రోల్ పోయడానికి బాటిల్ అయితే ఇంగో ఇదే. ఖచ్చితంగా ఇదే యూజ్ చేసుంటాడు. ఈ సారీకి సంబంధించినవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో, అంటే ఇవన్నీ కూడా పోలీసులు ఖచ్చితంగా సేకరించే ఉంటారు. బట్ ఆ బాడీకి సంబంధించిన ఆహ్, అంటే ఆ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు రావట్లేదు. అంటే ఎవరైనా గుర్తుపడితే కానీ ఆ మహిళ యొక్క ఆధారాలేంటో తెలీదు. అండ్ చేసిన వాళ్ళు ఎవరనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు క్లియర్‌గా. ఎందుకంటే ఆ మహిళకి సంబంధించిన నంబర్స్, ఆ ఫోన్ నంబర్ గాని అవన్నీ కూడా ట్రాక్ చేస్తే, మనం చెక్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఎవరితో మాట్లాడింది, లాస్ట్ టైమ్ ఎవరితో ఎక్కడికెళ్ళింది, ఎవరిని కలిసింది, ఇలా ఈ విధంగా ఆ కోణంలో దర్యాప్తు చేస్తారు. సో, అంటే అప్పుడు తను లాస్ట్ టైమ్ ఎవరితో మాట్లాడిందో ఆ నెంబర్‌ని పోలీసులు ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి నువ్వు లాస్ట్ టైమ్ ఎక్కడికెళ్ళావు, ఏం చేసావు, ఏంటి అనేది అక్కడి నుంచి తవ్వుకుంటూ వస్తే మనకి ఈ కేసులో చాలా విషయాలు, వాస్తవాలు బయటపడే అవకాశం అయితే నాకనిపిస్తుంది. ఇదైతే చాలా దారుణం. చాలా ఇంకా దీని గురించి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే యువత కూడా గంజాయి మత్తులో ఈ విధంగా ప్రవర్తిస్తుంది. రీసెంట్‌గా కూడా మనం ఇలాంటి వీడియోలు కొన్ని చేయడం జరిగింది. గంజాయి మత్తులో అసల కత్తులతో కోచి పొట్టలో ఉన్న పేగులన్నీ కూడా బయటికి తీసుకొని మెడలో వేసుకొని ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. సో, నాకు తెలిసి ఇది ఈ హత్య కేసు చూస్తుంటే నాకు తెలిసి అంటే ఈమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందని చెప్తున్నారు కాబట్టి